అవకాశాలు ఉన్నాయి? ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది రైతు? ప్రస్తుతం అయితే ఎందుకోసం అంటే వరి కోతలు పట్టిర్రు, వరి కోతలు అయిపోయినాయి, జోకుడు కూడా స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఏం చేసిరంటే క్వింటాల్కు 10 కిలోల చొప్పున ఎంత దోసుకోవాలో అంత దోసుకుని రైస్ మిల్లర్లకు పెట్టిండు. ఇప్పుడు మాత్రం ఈ ఎలక్షన్ మూమెంట్ అని చెప్పి ఇంకా జోకుడు చాలు చేసినా కానీ ఇంకా కటింగ్స్ ఏం పెట్టలేదు. అది కూడా పెడతాడు. ఒకటి ఏంటంటే వాడు 10 కిలోలు అట్లా కట్ చేసుకుంటూ ఎకరానికి 40 బస్తాలు వస్తే అందులో 4 బస్తాలు కట్ చేస్తుండు. అంటే ఒక క్వింటల్ 20 కిలోలు, 2 క్వింటాలు పోతున్నాయి. 2 క్వింటాలు అంటే వాడు ఇచ్చే రైతు బంధు 5,000, ఈ 5,000 కోత పెడుతుండు. అందుకోసమని రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఒక రైతుగా చెప్తున్నా, వాడికి వేసే బదులు చప్పని ఊక్కున్నది మేలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2,206 రూపాయలతో పాటు 500 బోనస్ ఇస్తూ ఉంటుంది కదా. ఈ 500 బోనస్ ఇచ్చినందుకు ఒక క్వింటాల్కు 500 బోనస్ అంటే ఎకరాకి 20 క్వింటాలు లెక్కేసుకున్న 25 100 అంటే 10,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. వాడు ఇచ్చే రైతు బంధు 5,000 మాత్రమే. ఈ 10,000 లాభం అంటే ఇంకా 5,000 ఎక్కువ లాభం వస్తుంది. కనుక ఈ రైతు బంధు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు ఇచ్చే బోనస్ పైసలతోని 10,000 ఎకరాకి లాభం జరుగుతుంది. కనుక కాంగ్రెస్కే ఓటేస్తాం. ఇప్పుడు గత కాంగ్రెస్ హయాంలో కూడా ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదు, ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాము. అప్పుడు ఎక్కడ యూరియా కోసం కావచ్చు, ఈ మన దాని కొరకు లైన్లో చెప్పులు పెట్టుకొని లైన్లో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు ఆ పరిస్థితి లోపల ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని రైతుల కొరకు చేస్తున్నానని చెప్తున్న నేపథ్యంలో ఇటు రైతుల నుంచి ఏ విధంగా ఉంటుంది సార్? రైతులకు ఇన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, లేకపోతే ఈ రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సబ్సిడీలు అన్నీ ఎత్తివేసిండు. పనిముట్లు కానీ, ట్రాక్టర్ మెకనైజేషన్, కేజ్ వీల్స్ కానీ, రెండోది చేతి పంపులు కానీ ఇవన్నీ ఉండిండే. రెండోది ముఖ్యంగా రైతుకు 1,00,000 రూపాయల రుణం ఉంటే దాంట్లో 4% వడ్డీ ఇస్తలేడు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వడ్డీ రాయితీ ఇవ్వట్లేదు. ఆ వడ్డీ రాయితీతో ఎంత ఎకరాన అంటే 1,00,000 రూపాయలకు 4,000 పోతుంది. 7,000 మొత్తం రైతు ఫ్రీ ఉండిండే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా వడ్డీ లేని రుణం ఉండిండే రైతులకి. కానీ వీడు వచ్చిన తర్వాత ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎప్పటిలాగానే స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకుండా వాడు ఇటువంటివన్నీ కుప్పేసి రైతు బంధు రూపంగా ఇస్తుండు. రైతు బంధు రూపకంగా ఇచ్చుకుంటూ ఏం చేస్తుండు? రైతుని ఈ విధంగా తప్పతాలు పేరు నెపంతో కోసుకుంటూ ఒక ఎకరానికి 10,000, 15,000, 20,000 ఇస్తే ఏం లాభం? నాకు సొంతంగా నీ 100 క్వింటాల వడ్లు పండిస్తే 10 క్వింటాల వడ్లు కడిగేసిండు. నాకు వచ్చింది 4 ఎకరాలకు 100 క్వింటాలు అనుకోండి. వాడు కడిగేసింది ఎంత? 10 క్వింటాలు. 10 × 2,000 20,000. వాడు ఇచ్చింది 4 ఎకరాలకు 20,000 మాత్రమే. వాడు ఇచ్చింది ఏం లేదు. పాత సబ్సిడీలన్నీ ఎత్తివేసి